మాకైతే పచ్చి రొయ్యలు ఉల్లగడ్డ కూర అండి. ఇలా అయితే చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు అయితే మన వంట అయితే కువైట్ వాళ్ళకి వంట అయితే అరబ్బీలో కువైట్ వాళ్ళ వంట రొయ్యలతో పెసరపప్పుతో అన్నం అయితే చేస్తున్నానండి. మరి ఎలా చేస్తున్నాను చూడండి. ఎర్బియాన్ అక్దర్ రైస్ అనమాట. ఎర్బియాన్ అక్దర్ రైస్ అదేనండి, పెసరపప్పు రొయ్యలన్నం అనమాట. మరి ఎలా చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే చూసేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే రొయ్యలతో పెసరపప్పుతో అన్నం అయితే చేస్తున్నానండి. మరి కువైట్ వాళ్ళ స్టైల్లో అయితే చూడండి. ఇక్కడైతే రొయ్యలు అయితే శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి కడిగి నీటుగా ఇలా అయితే పెట్టుకున్నానండి. మరి వాటిలోకైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ అండి. ఇక్కడైతే ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, సోపు, జీలకర్ర, ఒక వెండు నిమ్మకాయ, మిరియాలు అనమాట, లవంగాలు, ఏలకబుడ్డలు, అలాగనే వాటిలోకైతే సంబంధించిన కారం పొడులండి. మసాలా అయితే పసుపు, ధనియాల పొడి, వెండు నిమ్మకాయల పౌడర్, కొద్దిగా చెక్క లవంగాల పౌడర్, అలాగనే గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, సాల్టు, లైట్గా కొంచెం అయితే కారం అయితే వేసానండి, కొద్దిగా అనమాట. అలాగనే వీటిలోకైతే టమాటకాయలు, ఉల్లిపాయ, ఇదైతే బొందుని షాకు అంటారు ఇక్కడ అరబ్బీలో. ఆకు అయితే బొందుని షాకు. అలాగనే కొత్తిమీర, ఇదైతే స్పింజ్ అండి. చూడండి స్పింజ్. ఇలా అయితే వీటికైతే అన్నీ ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే వంటలోకి అయితే వెళ్ళిపోదాము. ఆయిల్ అయితే వేగిపోయిందనమాట. ఆయిల్ అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి అనమాట. ఇప్పుడైతే వెండు నిమ్మకాయ, బిర్యానాకు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగనే మిరియాలు, సోపు, ఏలకబుడ్డలు అనమాట ఇలా అయితే వేసేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లము దంచి పెట్టుకున్న అల్లము తెల్లగడ్డ పేస్ట్ అనమాట. అయితే ఇది కూడా పచ్చాసన పోయినంత వరకు అయితే వేసుకోవాలి. పచ్చాసన పోయినంత వరకు అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆకులు అయితే అన్నీ వేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయినంత వరకు పింజు, గుంజనీస, కొత్తిమీర ఇలా అయితే అన్నీ వేసుకోవాలండి. యాకైతే పచ్చాసన పోయినంత వరకు అయితే ఇలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మసాలా కదా, ఇది ఈ మసాలా అంతా వేసుకోవాలండి. చూపించాను కదా మసాలా. ఇది మ్యాజన్ ఒకటి, మ్యాజన్ అయితే ఒకటి మసాలా. ఇదైతే బాగా మసాలా వేగిన తర్వాత మనము ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్నామండి. అదే నిమ్మరసం వేసి ఇప్పుడైతే ఇదైతే వీటికైతే వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నదో రొయ్యలన్నము. మరి అరబ్బీ స్టైల్లో అయితే పెసరపప్పు రొయ్యలన్నం అన్నమాట. పెసరపప్పు రొయ్యలన్నం అండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా చేసుకుంటే అరబ్బీ వాళ్ళకి చాలా ఇష్టమైన ఫుడ్ అయితే ఇదిగోనండి. వీటిలో ఇది కానీ ఒకటి అనమాట. ఇప్పుడైతే రొయ్యలు అయితే ఎగిపోయాయి కదా, టమాటా అయితే వేసుకున్నాము. టమాటా కూడా కాసేపు మగ్గిన తర్వాత చూడండి ఎలా ఉన్నదో, బాగుందా? ఇలా అయితే నూనెలోనే మగ్గించాలండి. మగ్గించిన తర్వాత కాసేపు అయితే మూత అయితే పెట్టేసుకుందాము. ఉప్పు అన్నీ వేసేసాం కదా. చూడండి గంగరేని గల్లు అనమాట. ఎన్ని కాయలు తెచ్చారో, చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, స్వీట్గా చాలా బాగుంటాయి అన్నమాట. మా మేడం అయితే నిన్నైతే బయటికి వెళ్ళేది.
ఇలా అయితే తెచ్చిందండి. ఎలా ఉన్నాయి గెంగరేనగాలు? ఈ గెంగరేనగాలు మీకు ఎంతమందికి ఇష్టమో లైక్ అయితే చేసేయండి. బాయ్. ఇలా అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న పెసరపప్పు అలాగనే రైస్ అయితే వేసుకున్నాము. రైస్ అండి కడిగి ఇలా అయితే నానబెట్టుకున్నాను. ఇదైతే పెసరపప్పు కూడా కడిగేసి శుభ్రంగా ఇలా అయితే నానబెట్టుకున్నానండి. మరి ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుని వేద్దాము. చక్కెర టమాటా చాలు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే బాగా ఏగిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే మనమైతే వాటర్ లేకుండా ఇలా పెసరపప్పు అయితే ఎంపుకోవాలండి. ఫస్ట్లో అయితే చూడండి ఇలా అయితే ఫస్ట్లో అయితే ఇలా ఎంపుకోవాలి. ఇప్పుడైతే రైస్ కూడా వేసేసుకున్నాము. రైస్ కూడా ఇలా అయితే ఎంపుకున్న తర్వాత అయితే వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. మరి దానికి మనకు అవసరమైన అంత వాటర్ అయితే వేసుకుందాం అన్నమాట రైస్కు. చూడండి అన్నం అయితే అయిపోయిందండి. రొయ్యలు పెసరపప్పు అన్నం అన్నమాట. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. పెసరపప్పు అన్నం అయితే చాలా బాగుంటుంది అన్నమాట రొయ్యలలో. అలాగని ఇదైతే మా కూర అండి, రొయ్యలు బంగాళదుంప అన్నమాట. పచ్చి రొయ్యలు బంగాళదుంప కూర సూపర్గా ఉంది, చాలా బాగుంది అన్నమాట. ఇదైతే కోవేటి వాళ్ళకి డొకూస్ అండి అన్నం లేకి. మాకు కూడా పెసరపప్పు వైట్ రైస్ అయితే వేసేసానండి. పెసరపప్పు వేసి వైట్ రైస్లో ఎలా ఉంది ఫ్రెండ్స్. మరి ఈరోజు మన వంట అయితే మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేసేయండి, ఒక కామెంట్ అయితే పెట్టేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సరేనా?